Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జగన్ అంటే బీజేపీకి ఎందుకు ఇష్టం అంటే ఏపీ పాలిటిక్స్ బహుచిత్రంగా ఉంటాయి. దేశంలో ఎక్కడా లేని కొత్త ట్రెండ్స్, ట్రెడిషన్స్ ఏపీలోనే క్రియేట్ అయ్యి రాచపుండు మాదిరిగా తయారయ్యాయి. ఇక్కడ పార్టీల మధ్య ఉన్నది నిఖార్సైన రాజకీయ శత్రుత్వం అన్నది బయట లోకం అనుకుంటుంది. అనుకోవడమేంటి, సీన్ అలాగే ఉంటుంది. అధికార ప్రతిపక్షాలు ప్రత్యర్థులుగా ఉండవు, శత్రుభావనతోనే ఉంటారు. ఒకరిని ఒకరు కలుసుకోరు, పలకరించుకోరు. రాజ్భవన్లో జరిగే ఎట్ హోమ్ పార్టీలలో కూడా ఎదురుబెదురుగా తారసపడరు. ఆగస్టు 15 గణతంత్ర వేడుకలలో కలిసి పాల్గొనరు. ఇక ప్రజా సమస్యల మీద ఒకే మాట అన్నది లేనే లేదు. అంతలా పార్టీల మధ్య పేరుకుపోయిన రాజకీయ శత్రుత్వం మూలంగా ఏపీకి నష్టమే జరుగుతోంది. లేకపోతే విభజన హామీలలో ఏవి 10 ఏళ్లు దాటినా అమలు కాకపోయినా కూడా కేంద్ర ప్రభుత్వం హ్యాపీగానే ఉంటోంది. ఏపీలోని రాజకీయాలు మరచి అంతా ఒక్కటిగా కేంద్రాన్ని నిలదీయలేని పరిస్థితి ఉంది. ఈ రకమైన పరిస్థితులను వినియోగించుకుంటూ కేంద్రంలో బీజేపీ తన పాలన హాయిగా సాగిస్తోంది. ఎవరు ఏపీ నుంచి గెలిచినా 25 మంది ఎంపీలు బీజేపీ ఖాతాలోనే అన్న రాజకీయ విశ్లేషకుల మాటలే నిజమన్నట్లుగానే పరిస్థితి ఉంటోంది. మరోవైపు నుంచి చూస్తే కనుక 2014 నుంచి 2018 దాకా బీజేపీ టీడీపీతో పొత్తులో ఉంటూనే జగన్తోనూ పరోక్ష స్నేహం నెరపింది. ఆ తరువాత 2019 నుంచి 2024 వరకు వైసీపీ బీజేపీల మధ్య తెర వెనుక బంధం ఉంది. అప్పుడు టీడీపీని సైడ్ చేసినట్లుగా ఉంచిన చివరికి మళ్ళీ ఆ పార్టీతోనే బీజేపీ దోస్తీ కట్టి 2024 ఎన్నికలలో గెలిచింది. ఇక ఇప్పుడు కూటమి బయట జగన్ ఉన్నారు. అయినా కానీ ఏపీలో ఇండియా కూటమి బలపడడం లేదు, కాలు మోపడం లేదు. ఏపీలో కాంగ్రెస్, కమ్యూనిస్టులతో కలిసి వైసీపీ ఎన్డీఏ కూటమికి ఆల్టరేషన్గా ఇండియా కూటమిని కట్టవచ్చు. కానీ ఆ పని చేయడం లేదు. అంటే వైసీపీ న్యూట్రల్గా ఉన్న బీజేపీతో మళ్ళీ తెర వెనకైనా చేయి కలవకపోతుందా అన్నది చూస్తూ ఉండాలని అంటున్నారు. ఇక బీజేపీ సైతం జగన్ విషయంలో మరీ దూకుడుగా ఉండడం లేదు అని అంటున్నారు. వైసీపీ రాజ్యసభ ఎంపీలను బీజేపీ తీసుకున్నా వైసీపీకి పోయేది ఏమీ లేదు. కానీ అధినాయకుడు జగన్ విషయంలో, ఆయన కేసుల విషయంలో దూకుడు చేస్తేనే అది కూటమికి లాభం, వైసీపీకి భారీ నష్టం. మరి ఆ పని బీజేపీ పెద్దలు చేసి పెడతారా అన్నదే చర్చగా ఉంది. కూటమి అధికారంలోకి వచ్చి 9 నెలలు గడిచిపోతున్నాయి. జగన్ మళ్ళీ జనంలోకి వస్తున్నారు. ఆయన మీద కేసులు చాలానే ఉన్నాయి. వాటికి ముందు బెయిల్ మీద ఆయన ఉన్నారు. ఏదైనా టెక్నికల్ ఇష్యూతో ఆయనను ఇబ్బంది పెట్టవచ్చు. అలా చేయాలన్నది కూటమిలోని పార్టీల కోరిక. ముఖ్యంగా టీడీపీ మద్దతుదారులు, అభిమానులు అదే కోరుకుంటున్నారు. కానీ బీజేపీ ఆ పని చేస్తుందా అన్నదే చర్చ. ఇక్కడ కూటమికి యాంటీగా జగన్ ఉండడం అంటే బీజేపీకి కూడా ఆయన ప్రత్యర్థే. కానీ విషయం అది కాదు. ఏపీలోని రాజకీయ తులాభారంలో జగన్ని ఇబ్బంది పెడితే బీజేపీకి వచ్చే లాభం కంటే టీడీపీకి జరిగే మేలు అధికంగా ఉంటుంది. అప్పుడు ఏపీలో రాజకీయమే ఏకపక్షం అవుతుంది. ఆ విధంగా చేయడం వల్ల టీడీపీ ఫుల్ ఫ్రీడంతో ఏమైనా నిర్ణయాలు తీసుకుంటే అప్పుడు తమకి ఇబ్బంది కదా అన్న ఆలోచనలు ఏమైనా బీజేపీ పెద్దలలో ఉన్నాయా అన్న పుకార్లు కూడా షికారు చేస్తున్నాయి. అందుకే ఇద్దరు బద్ధ శత్రువులు ఒకరికి ఒకరుగా ఎదురు నిలిపి తనదైన రాజకీయం ఏపీలో బీజేపీ చేస్తూ తన రాజకీయ పంట పండించుకుంటోంది అంటున్నారు. ఇక్కడ మరో విషయం కూడా ఉంది. ఏపీలో వైసీపీని ఇబ్బంది పెడితే వైసీపీ రాజకీయం బలహీనంగా అయితే అది బీజేపీకి లాభం కానే కాదు. వైసీపీ ఓటు బ్యాంక్ అంతా తిరిగి కాంగ్రెస్కి మళ్ళుతుంది. అప్పుడు కాంగ్రెస్ బలోపేతం అవుతుంది. ఆ విధంగా కాంగ్రెస్ ఏ రాష్ట్రంలో బలోపేతమైనా జాతీయ స్థాయిలో తమకు తలపోటుగా మారుతుంది. అందువల్ల కాంగ్రెస్ వీక్గా ఏపీలో ఉండాలి అంటే వైసీపీ అక్కడ ఉండి తీరాలి అని అంటున్నారు. ఈ రకమైన రాజకీయ సమీకరణల వల్లనే వైసీపీకి ఏ విధంగానూ ఇబ్బంది లేకుండా పోతోందా అన్న చర్చ అయితే ఉంది మరి.